శత్రువు బలాన్ని చూసి వణికిపోతున్నారా? జీవితంలో మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మన ప్రత్యర్థుల బలం ఒక్కోసారి భయం కలిగిస్తుంది. దుర్యోధనుడికి అపారమైన సైన్యం ఉన్న పాండవ పక్షాన ఉన్న వీరులను చూసి ఎందుకు కంగారు పడుతున్నాడో తెలుసా? దీనికి సమాధానం కావాలంటే మనం భగవద్గీతలోని 1వ అధ్యాయం 4వ శ్లోకంలోకి వెళ్లాల్సిందే. అక్కడ దుర్యోధనుడు అంటా ఉన్నారు, ఈ సైన్యంలో గొప్ప విలుకాండ్రు, యుద్ధంలో భీమార్జునులతో సమానమైన పరాక్రవంతులైన యుయుధానుడు, విరాటుడు మరియు మహారథుడైన ద్రుపదుడు ఉన్నారు అని. అంటే దుర్యోధనుడు ఇక్కడ పాండవ సైన్యంలోని వీరుల పేర్లను ఒక్కొక్కటిగా లెక్కిస్తూ ఉన్నాడు. ఇదంతా అతని అభద్రతా భావానికి సంకేతం. మన బలాన్ని మన నిత్య జీవితంలో నమ్ముకోకుండా ఎదుటి వారి ఎదుగుదలను చూసి అసూయపడతా ఉంటాం. వారి దగ్గర అది ఉంది, ఇది ఉంది అని లెక్కలు వేస్తూ కూర్చుంటాం. కానీ మన ప్రశాంతతను అందుకే కోల్పోతూ ఉంటాం. కానీ గుర్తుంచుకోండి మిత్రులారా, మన శక్తి కంటే, మన సంఖ్య కంటే మన శక్తి ముఖ్యం. మన ఆయుధాల కంటే మన ఆశయం ముఖ్యం. ప్రత్యర్థి బలాన్ని తప్పక గౌరవించాలి, కానీ భయపడకూడదు. గుర్తుంచుకోండి మిత్రులారా, భయం ప్రత్యర్థిని పెద్దదిగా చూపిస్తుంది, ధైర్యం విజయాన్ని దగ్గర చేస్తుంది. హరే కృష్ణ.